హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెజెంట్ మనం కొండాపూర్ నేరెళ్ళ పార్క్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు ప్రెజెంట్ కొండాపూర్‌లో ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి? ప్రెజెంట్ ఓపెన్ ప్లాట్ ధర ఎలా ఉంది? అండ్ అలాగే ఒక కస్టమర్ గనక అపార్ట్మెంట్‌లో బై చేయాలంటే, ఒక ఫ్లాట్ బై చేయాలంటే అపార్ట్మెంట్‌లో ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి? అనే దాని మీద మనం ఈరోజు వీడియో చూడబోతున్నాం. సో ఇక్కడ నేరెళ్ళ పార్క్‌లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అండ్ మనకి సార్ సురేందర్ రావు గారు ఇక్కడ 10 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. అండ్ దట్ టూ ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ తెలిసిన ఒక పర్సన్‌గా, సీనియర్ సిటిజన్‌గా. సో మనం ఇక్కడ ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయనే దాని మీద జెన్యూన్‌గా గ్రౌండ్ రియాలిటీలో, అంటే ఇప్పుడేంటంటే మనకి ల్యాండ్ రేట్స్ కొన్ని దగ్గరల ఈ యొక్క రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కోసం హైక్ చేస్తారన్నమాట. వాళ్ళే ఒక బబుల్ తెప్పిస్తారు. సో అలా కాకుండా గ్రౌండ్ రియాలిటీలో ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి? సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు, మీరు ఒక ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకున్నా సరే, అపార్ట్మెంట్ తీసుకోవాలనుకున్నా సరే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. సో మన ఛానెల్‌లో ఈ యొక్క వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి సార్ మనకి? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ యార్డ్ రేట్ వచ్చి 1,20, 1,30 నడుస్తుంది. 1,20,000, 1,30,000 ఇక్కడ కొండాపూర్‌లో కొండాపూర్ ఓపెన్ ప్రెజెంట్ ప్లాట్స్. ఓపెన్ ప్లాట్స్. ఓకే. సో ఇక్కడ అంటే మీరు ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్నారు కదా సార్. సో మీరు చూసిన డ్రాస్టిక్ చేంజెస్ ఏంటి ఇక్కడ? చేంజెస్ అంటే 3 ఇయర్స్ నుంచి మాక్సిమం చేంజ్ అయిపోయింది. 30 నుంచి 30,000, 20,000, 25,000 నుంచి ఓకే. 80,000, 1,00,000, 1,30,000, 1,40,000 కూడా చెప్తున్నారు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ ఏరియాలో. సో 10 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉండేది సార్ ఇక్కడ గజం? 10 ఇయర్స్ బ్యాక్ వచ్చి 20, 25 అంతే. ఓహో! 30, 20, 25. 30, 30 వరకు, అంటే 25-30 మధ్యలో 30, ఉండేది. 30 ఉండే. ఓకే. సార్ ఇక్కడ కమర్షియల్, ఇప్పుడు మనం ఈ యొక్క రియల్ ఎస్టేట్ పర్పస్‌తో ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నట్లయితే కమర్షియల్ పర్పస్ ఉంటుంది. అండ్ అలాగే రెసిడెన్షియల్ పర్పస్ ఉంటుంది కదా! అవును. సో కమర్షియల్ పర్పస్ ఎలా ఉంది? అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? కమర్షియల్ పర్పస్ అంటే కనీసం 1,00,000 అనే డిఫరెన్స్ ఉంటుంది. ఆహా! కమర్షియల్ పర్పస్ మీద. అవును. అంటే మెయిన్ రోడ్ బిట్‌కి మెయిన్ రోడ్ బిట్స్ కొంచెం 2, 2.5, 3 అట్లా 2 వస్తది. వరకు నడుస్తుంది. నడుస్తూనే ఉంది. కమర్షియల్ బిట్స్ 1 పాయింట్ ఎంత ఉంది సార్ అది? కమర్షియల్ బిట్ వచ్చి 2.5, కమర్షియల్ బిట్ 2.5. 2.5 లాక్స్. రెసిడెన్షియల్ 120, 130 ఓకే. అంటే రేట్ అట్లా ఫ్లక్చుయేటింగ్. 130, 140 అట్లా కూడా. ఓకే. సరే ఇప్పుడు అపార్ట్మెంట్‌లో, అంటే ఇప్పుడు ఓపెన్ ఫ్లాట్స్ గురించి మాట్లాడాం మనం. అవును. అపార్ట్మెంట్‌లో గనక ఒక కస్టమరు ఫ్లాట్ బై చేయాలంటే, హ్మ్. సో పర్ ఎస్ఎఫ్‌టి ఎంత వరకు, అంటే మినిమమ్ ఎంత నుంచి ఎంత వేరియేషన్‌లో ఇప్పుడు ఉన్నాయి? ఎస్ఎఫ్టీ అయితే మినిమం 9,000 నుంచి ఉంది. మినిమమ్ 9,000 కొండాపూర్‌లో పెట్టాల్సిందే ఖచ్చితంగా. పెట్టాల్సిందే. ఓకే. ఇప్పుడు కరెంట్ రేట్ అంతా అంతే. ప్రెజెంట్ రేట్ అంతే ఉంది. సరే ఈవెన్ మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా! అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కాకుండా గేటెడ్ అలోన్‌లో ఏమాత్రం ఉంటాయంటే వాళ్ళు ఇచ్చే అమ్యూనిటీస్ అన్ని బేస్ చేసుకొని. ఇమ్యూనిటీస్ బేస్ చేసుకుంటే 13, 14 వరకు ఉంటుంది వాళ్ళకి గేటెడ్ ఓకే. కమ్యూనిటీ. అంతా అమ్యూనిటీస్ ఈ వాళ్ళు టోటల్ ఇచ్చే మొత్తం బేస్ చేసుకుంటే పర్ మొత్తం ఎస్ఎఫ్‌టి 12, 13,000 వరకు అయితే 12,000 అంటే మంచి గేటెడ్ కమ్యూనిటీలో గేటెడ్ కమ్యూనిటీ, మంచి ఒక బిల్డర్. సొసైటీ మన యూనియన్ లాగా. సొసైటీ మంచి బిల్డర్. ఓకే. మెయిన్‌గా మనం చూడాల్సిన మంచి బిల్డర్. బిల్డర్. ఓకే. సో సార్ ఇక్కడ ఈ యొక్క, అంటే మనకి కొండాపూర్ మెయిన్‌గా మనకి ఐటీ హబ్‌కి దగ్గరగా ఉంది. అవును. గచ్చిబౌలి, అవును. హైటెక్ సిటీ, మాదాపూర్, అండ్ మనకేంటంటే ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ఫ్లైఓవర్స్ ఏదైతే ఉందో, అండర్ పాస్‌లు. సో రీసెంట్ టైమ్స్‌లో మనకి ఈ యొక్క కొండాపూర్ నుంచి ఈ యొక్క అండర్ పాస్ ఏదైతే ఉందో, అవును. సో డైరెక్ట్ మనకి గచ్చిబౌలి కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ యొక్క ఫ్లైఓవర్ ఇక్కడ హఫీజ్‌పేట దగ్గర ఈ ఫ్లైఓవర్ గనుక స్టార్ట్ అయితే, సో డైరెక్ట్ మనకి ఈ యొక్క కొండాపూర్ క్రాస్ అయిపోయి క్రాస్ సైడ్ డైరెక్ట్. ఏఎంబీ వరకు అవును. ఉంది. సో ఈ యొక్క ఐటీ హబ్ రాకముందు ఎలా ఉండేది? అండ్ ఈ యొక్క ఐటీ హబ్ వచ్చాక మేజర్‌గా, అంటే ఈ ప్రైజెస్ అనేది ఎలా ఐటీ ఇన్‌స్టాంట్‌గా హబ్ రాకముందు తక్కువనే ఉండేది. చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం పెరుగుతా పోయినాయి. గ్రాడ్యువల్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుంచి ఇంకా బాగా పెరిగినాయి. లాస్ట్ 2, 3, అంటే ఆఫ్టర్ కరోనా అయితే బాగా పెరిగిపోయింది. బాగా పెరిగిపోయింది. కరోనా టైం నుంచి, కరోనా టైం నుంచి అదివరకు కొంచెం తక్కువ ఉండే. కరోనా ముందర వరకు కొంచెం నార్మల్ ప్రైజెస్. నార్మల్ ప్రైజెస్ ఉండే. ఈ ఓకే. మధ్యన అమ్మడం కూడా ఎక్కువ ఏం లేదు. హ్మ్. బట్ రేట్స్ అయితే పెరిగి ఉన్నాయి. ఓకే. ఓకే. తగ్గడం అనేది ఏం లేదు. ఓకే సార్. సార్ ఓవరాల్‌గా ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు కదా! సో అవును. దాని గురించి మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? రీజనల్ రేట్ అంటే ఇక మేము ఉండేది ఇక్కడ రింగ్ రోడ్ గురించి చెప్పడం ఉన్నది కానీ అక్కడ కామన్ రేట్స్ అక్కడ పెద్దగా అక్కడ ఏం రేట్స్ ఉండవు. ఓకే. అంటే అవైలబుల్ ప్రైజెస్ పైన ఉన్నాయి అక్కడంతా. అక్కడ అవైలబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ దగ్గర కానీ ఓఆర్ఆర్ దగ్గర కొంచెం ఓకే. అంటే బట్ సిటీలో ఇక్కడ మాత్రం ఇక్కడ ఇది హై ఏరియా కదా. అవునవును. ఈ మొత్తం ఇంకేందంటే మనకి హైటెక్ సిటీకి దగ్గరగా ఉండే ఒక మెయిన్ కమర్షియల్ ప్లేస్‌లో ఉంటాయి కాబట్టి ప్రైజెస్ అనేది. ప్రైస్ ఇక్కడ కానీ కొండాపూర్, రాఘవేంద్ర కాలనీ హ్మ్. ఇవన్నీ అట్లే ఉంటాయి. ఓకే. యాహ్! థాంక్ యూ సార్. సో చూసారు కదా వ్యూవర్స్. సో ప్రెజెంట్ ఇక్కడ కొండాపూర్‌లో ఎలా ల్యాండ్ రేట్స్ ఎంతున్నాయి? సో 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేయి? సో ప్రెజెంట్ ఎలా ఉన్నాయి? సో మోస్ట్‌లీగా సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా
సో ఈ యొక్క ప్రైజెస్ అనేవి ఆఫ్టర్ కరోనా 2-3 ఇయర్స్ తర్వాత ఈ యొక్క వ్యవధిలోనే ల్యాండ్ ల్యాండ్ అయితే బాగా హైక్ వచ్చిందని చెప్తున్నారు. సో థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.